ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించి దాదాపుగా 8,500 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అదేవిధంగా 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాలలో ఉన్న ఆడబిడ్డలకు పేదలకు 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీతో వాళ్లకు రుణాలు అందించి ఆర్థికంగా వాళ్ళు నిలబడడానికి ఈరోజు ప్రభుత్వం సహకరించింది. అదేవిధంగా పేదలకు నిలవ నీడ ఇవ్వాలి, పేదల యొక్క ఆత్మగౌరవం పెంచాలి అంటే సొంత ఇల్లు ఒక కల పేదవాడికి. అలాంటి పేదలకు ఇందిరమ్మ రాజ్యంలో 4,50,000 ఇండ్లు 22,500 కోట్లతోని ఈరోజు అమలు చేసి అత్యంత నిరుపేదలైన దళితులకు, క్రిస్టియన్లకు, ముస్లిం మైనారిటీలకు ఈరోజు మనము ఇల్లు ఇవ్వడం ద్వారా పేదవాళ్లను ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళ గౌరవాన్ని పెంచాలన్న ఆలోచనతోని ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత చట్టాన్ని పేదవాడికి అన్నం పెట్టాలి, పేదవాడిని ఆకలి తీర్చాలి అని ఆలోచన చేసి శ్రీమతి సోనియా గాంధీ గారు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చారు. దాంతోని ప్రతి పేదవాడికి అది 5 కిలోల బియ్యం పంచే పంపిణీ కార్యక్రమం ఆనాడు సోనియా గాంధీ గారు మొదలుపెట్టిండ్రు. కానీ ఈనాడు పేదలు మెరుగైన జీవితం కోసం, తమ పిల్లల ఆరోగ్య భద్రత కోసం ఒక న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకు ఇవ్వాలన్న ఆలోచనతోటి 5 కిలోలను 6 కిలోలకు పెంచడమే కాకుండా దొడ్డు బియ్యం స్థానంలో ఈనాడు సన్న బియ్యము ఈరోజు ప్రతి పేదవాడికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3,10,00,000 మందికి ప్రతి నెల 6 కిలోల సన్న బియ్యం ఈరోజు పేదలకు అందిస్తున్నాము. ఈ సన్న బియ్యము వాళ్ళ సంటి పిల్లలకు తల్లిదండ్రులు సంతోషంగా ఈరోజు బుక్కెడు బువ్వ తినిపించగలుగుతున్నారు అని అంటే ఇది పేదల ప్రభుత్వం కాబట్టి పేదలను తమ కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు సన్న బియ్య కార్యక్రమాన్ని మనం తీసుకొచ్చినాం. అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధరనే కాకుండా 500 రూపాయల బోనస్ ఇవ్వడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుతో పాటు పట్టణ ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేదలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించడం ద్వారా ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నింపాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని అమలు చేస్తే 50 లక్షల కుటుంబాలలో ఈరోజు ఉచిత విద్యుత్తు గృహాలలో ఈరోజు ఇవ్వగలుగుతున్నాం. 500 రూపాయలకే సిలిండర్ 50 లక్షల కుటుంబాలకి ఈరోజు మనం అందిస్తున్నాం. వ్యవసాయం చేసుకునే పేద రైతులకు 25,35,000 కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అమలు జరిగింది. రైతు భరోసా పథకం 9 రోజుల్లోనే 9,000 కోట్లు మన ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా మనము 27,000 కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా అందించడం జరిగింది. మొత్తానికి వ్యవసాయానికి ఈ 2 సంవత్సరాలలో 1,04,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల సంక్షేమం కోసం, వ్యవసాయం దండగా అనుకునే కాడి నుంచి వ్యవసాయం అంటే పండుగ, రైతును రాజును చెయ్యాలని ఈరోజు వ్యవసాయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈనాడు ఒక అంశాన్ని మనం ప్రస్తావించుకోవాలి. వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నడిపేవాళ్ళు. మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యతను పారద్రోలడానికి, సమాజంలో మనం ఎదగాలంటే విద్య చాలా ముఖ్యం, ఆకలి తీర్చాలి అనంటే ఇరిగేషన్ చాలా ముఖ్యం. అందుకే ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ మై పాలసీ అని ఆనాడు ఎడ్యుకేషన్ ఇరిగేషన్ని ప్రాధాన్యత క్రమంలో తీసుకున్నాడు. ఇదే కాకుండా ఆనాడు మనిషి యొక్క జీవన ప్రమాణం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చేపట్టినప్పుడు 32 సంవత్సరాలు ఒక మనిషి యొక్క జీవన ప్రమాణము
దేశ స్వతంత్రం వచ్చినప్పుడు 32 సంవత్సరాలు మాత్రమే. ఇది చాలా ఆశ్చర్యకరమైన సమాచారం. అందుకే వైద్యం అనేది అత్యంత కీలకం ఈ దేశంలో. ప్రభుత్వం వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది, విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ప్రభుత్వము ఈ కోట్లాది ప్రజలకు విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురాలేకపోయింది. ప్రభుత్వంతో పోటీపడి క్రిస్టియన్ మిషనరీసు ఒక వార్ లాగా ఒక యుద్ధం చేస్తే ఎంత గొప్పగా యుద్ధంలో గెలవడానికి ప్రయత్నం చేస్తామో, క్రిస్టియన్ మిషనరీసు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ని ప్రాధాన్యత తీసుకొని విద్యను వైద్యాన్ని ప్రభుత్వంతో సమానంగా ఈ దేశంలో పేదలకు అందించారు. కాబట్టే ఈ దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రపంచానికి మేధస్సును అందించే సైంటిస్టులను, ఇంజనీర్లను ఈరోజు మనము ఉత్పత్తి చేయగలుగుతున్నాము. ఈనాటి జీవన ప్రమాణం ఈ మధ్యకాలంలో లెక్కలు బయటకు వచ్చినాయి. 72 సంవత్సరాలు మనిషి యొక్క జీవన ప్రమాణము సరాసరి ఈరోజు 72 సంవత్సరాలు. స్వతంత్రం వచ్చినప్పుడు ఒక మనిషి జీవన ప్రమాణము 32 సంవత్సరాలు ఉంటే ఈరోజు 72, 73 సంవత్సరాలకు చేరుకున్నామంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినాయో వారితో పోటీ పడి